Hi friends, welcome back to my channel. Okay, నేను పెట్టిన పార్ట్ 1 ట్రైనింగ్ వీడియో చాలా మంది చూశారు. పార్ట్ 2 పెట్టినప్పుడు 30 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేయమన్నాను. కంప్లీట్ చేస్తారు 31 సబ్స్క్రైబర్స్. ఇప్పుడు ఇంకో టార్గెట్ ఇస్తాను ఫ్రెండ్స్. కొద్దిగా ఇంకా ఎఫెక్ట్ పెట్టి 100 సబ్స్క్రైబర్స్ చేయాలి. మన ఛానల్ కొద్దిగా గ్రోత్ తీసుకెళ్ళాలి, బాగా ఎదగాలి మన ఛానల్. ఓకే, ఈరోజు అయితే మనం పార్ట్ 3 ట్రైనింగ్ అనేది చేద్దాం. పార్ట్ 5కి వెళ్ళేసరికి ఈ మిగతా ట్రైనింగ్ చెప్పిన పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ట్రైనింగ్ కలిపి పార్ట్ 5గా నేను పెడతాను. అది మళ్ళీ చేసి పెడతాను కొత్తగా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు పోయినసారి ఫస్ట్ చెప్పినప్పుడు మీకు డ్రమ్మర్స్ పుల్లలా పట్టుకోవాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఫస్ట్ స్టెప్ ఎలా ఉంటుంది ఫస్ట్ది అనేది మీకు చెప్పాను. నెక్స్ట్ పార్ట్ 2లో పార్ట్ 2 ట్రైనింగ్ వీడియోలో దానికి ఒక బిట్, దాన్ని అప్డేట్ ఒకటి ఇచ్చాను. ఓకే, అప్డేట్ కూడా ఇచ్చాను. ఈసారి ఇంకాస్త అప్డేట్ చేద్దాం. ఇంకా అంత అప్డేట్ చేద్దాం. పార్ట్ 1లో ఎలా చెప్పాను, లాస్ట్లో నేను బిట్ అనేది ఒకటి చెప్పాను, అది ఇలా వస్తుందని చెప్పి ఇది మీకు క్లోజప్లో కూడా చూపించింది, స్లో మోషన్ కూడా. ఒకవేళ నా వీడియోస్ ఫస్ట్ థర్డ్ చూస్తుంటే ఫస్ట్ సెకండ్ కూడా చేశాను, చూడాల్సి వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, పార్ట్ 2 ట్రైనింగ్ వీడియో 57 చూశాను, బట్ లైక్స్ రాదు. ప్లీజ్ ఛానల్లో కొద్దిగా ఎత్తి దిగితేనే ఇంకా నేను వీడియో పెడతానికి నాకు ట్రైన్ ఉంటుంది. కొద్దిగా మన ఛానల్ స్థాయికి ట్రై చేయండి. ఓకే, ఈసారి 100 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ దాంట్లో దాన్ని అప్డేట్ చేయండి. సెకండ్ అంటే ఎలాంటి అప్డేట్, లాస్ట్లో మీకు ఒక బిట్ అయితే చూపించాను. అది ఎలా ఉంటుందంటే, పార్ట్ 2లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు పార్ట్ 3కి వచ్చేసరికి దీన్ని అప్డేట్ చేయాలి. పార్ట్ 3లో దీన్ని అప్డేట్, ఈరోజు 3వ తారీఖు కాబట్టి నూతన సంవత్సర శుభాకాంక్షలు. బట్ నేను ఇప్పుడు చెప్పలేకపోయాను, ఎందుకంటే చర్చిలో కొన్నాను. ఈసారి చెప్తున్నాను, ఈరోజు నూతన సంవత్సర సందర్భంగా ఈరోజు ఇంకో బిట్ నేర్పిస్తుంది, ఇంకో 2 బిట్స్ నేర్పిస్తుంది ఈసారి. ఓకే, నెక్స్ట్ ఇక ట్రైనింగ్లోకి వెళ్ళిపోయాం. ఒక షో చెప్తున్నాను అనుకోబోతుంది. ఓకే, ట్రైనింగ్లోకి చూసి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఓకే, నెక్స్ట్ పార్ట్ 3 ట్రైనింగ్ వీడియోలో
ఈసారి ఏంటంటే దాన్ని అప్డేట్ చేస్తాం. ఓకే, అప్డేట్ ఇలా అయితే వస్తుంది. ఇలా 10th లెవెల్కి ఎత్తుకునేసరికి అలా వస్తుంది. ఇలా అయితే లాస్ట్లో అలా వస్తుంది. ఓకే, 10th ఇప్పుడు పార్ట్ 3 కాబట్టి ఇప్పుడు లెవెల్ 3లోనే ఉన్నాం. లెవెల్ 10th కదా, లెవెల్ 3లోనే ఉన్నాం. లెవెల్ 3లో చెప్పింది ఫస్ట్ పైన మొత్తం ఇక్కడ దాకా వచ్చే అవసరం లేదు. కదా, 1 2 3 అలా మిక్స్ చేయాలి. ఓకే, లాస్ట్లో ఈ చేతిని ఎలా ఆడియాలి చూడండి. ఈ రెండేళ్ళు కలవాలి. అదైతే నేర్చుకోవట్లేదు. దీన్ని స్లో మోషన్ అవుతుంది. ఓకే, లాస్ట్లో reduce. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మధ్యలో ఇప్పుడు ఇక్కడ నుండి డ్రాయింగ్ ఇక్కడే రావాలి. అప్డేట్ ఏంటంటే అసలు అప్డేట్ నేను పెట్టింది సేమ్, ఇది ఒకటి ఓకేనా. ఇది ట్రాక్ లెవెల్ అని చెప్పి నేను పెడుతుందంటే దీనికి ఫస్ట్ స్టార్టింగ్ చాలా మందికి స్టార్టింగ్ రాదు. నేను ఫస్ట్ వీడియో చెప్పింది ఏంటంటే స్టార్టింగ్ మామూలు చేస్తాను పాట పాడినప్పుడు రాని చెప్పేసాను స్టార్టింగ్ లెవెల్ చెప్పేసాను. ఇప్పుడు థర్డ్ లెవెల్ దాకా వచ్చాం కాబట్టి మనం స్టార్టింగ్ అనేది పెట్టుకోవాలి. ఓకేనా, థర్డ్ లెవెల్ ఇప్పుడు ఏదైనా పాట పాట నెక్స్ట్ దాని స్టార్టింగ్ ఎలా చేసామో చూసుకోండి. స్టార్టింగ్ అనేది లాస్ట్లో వచ్చేసరికి ఎక్కడ ఒకటి ఇక్కడ ఒకటి మధ్యలో పాట అదైతే గుర్తుంచుకోండి. లాస్ట్లో స్టాప్ చేసేటప్పుడు మీరు పోయినసారి ఎలా చూడొచ్చు. ఓకే, ఈసారి చేయండి. ఓకే, ఇప్పుడు కూడా ఇంకో బిట్ చెప్తున్నాను. ఇదేంటంటే మీకు నేను చెప్పేది చాలా పర్సెంట్
నెక్స్ట్ ట్రైనింగ్ పార్ట్ 4లో వచ్చేసరికి ఇంకో ఇది ఒకవేళ 4 to 4 కదా, ఇది 4 to 4. ఈ తర్వాత 4 to 6 చెప్తుంది. ఓకే, ఇది 4 to 4, ఇది నేను చెప్పింది 4 to 6. నెక్స్ట్ 4th నుండి 5th వరకు. ఓకేనా, నెక్స్ట్ నుండి అన్ని బిట్లు ఎలా కొట్టాలి, ఎలా చేయాలని మొత్తం చెప్పింది. ఫస్ట్ ఇవి అయితే నేర్చుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ చూస్తాను. ఓకే, ఇప్పుడు లాస్ట్లో నేను చెప్పిన బిట్ ఏంటంటే లాస్ట్లో బిట్ వస్తుంది ఎలా ఉంటుందంటే 17 మార్క్ అలా ఉంటుంది. ఓకే, 17 మార్క్ చూడండి. చూడాల్సింది ఏంటంటే గమనించాల్సింది ఎక్కువ శాతం ఎక్కడైతే మధ్యలో ఉందో నేను అక్కడే కొడుతుంది. ఓకే, ఏదైనా 2 steps ఏమన్నా ఉన్నాయి అంటే నేను ఈ ప్లేస్లో కొడుతుంది. ఓకే, మనం ఈసారి ప్లేసులు దిగచ్చు. మధ్య ప్లేసు దీన్ని మిడిల్ మధ్యలోది ఏమన్నా కొద్దిగా పక్కది, ఇది కొద్దిగా పక్కది, ఇది లాస్ట్ లేయర్, ఇదేమన్నా సెంటర్ లేయర్, ఈ మిడిల్ లేయర్, లాస్ట్ లేయర్ ఇలా పెట్టుకోండి. సెంటర్ లేయర్లోనే ఇప్పుడు నేను చెప్పిన బిగ్ అనేది ఎక్కువ శాతం పడింది. ఈ పక్కన ఉన్న అవుటర్ లేయర్, పక్కన ఉన్న లేయర్లో 2 times అనేది పడింది. చూడండి, చూస్తే ఎక్కువ డ్రమ్ స్టెప్స్ వచ్చేది మనకైతే 2 ఫుల్ స్టెప్స్ ఉంది, 2 హ్యాండ్ ఉంది. ఎప్పుడైనా మీరు గమనించండి, రీసెంట్ 2 ఫుల్గా ఉంటాయి, 2 ఉంటాయి, దీంట్లో 2 ఉంటాయి. ఎప్పుడైనా ఏదైనా నేరుగా వస్తే 2 వస్తుంది, ఇప్పుడు ఎప్పుడైనా 3 వస్తుంది. ఇప్పుడప్పుడు దీన్ని గమనించిన మీకు 2 2 2 అనే వస్తుంది. పోయినసారి చెప్పింది అది కూడా సేమ్
222 వస్తుంది. ఇది మీరు గమనించండి. ఓకే, ఈ వీడియో కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే లైక్ చేయండి, ఒకసారి వంట కంప్లీట్ చేయండి, మోటివేషన్. ఓకే, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. చలో బాయ్.